ఇప్పుడు గుడివాడలో గుడివాడలో ఒక ఫ్లెక్సీ అయితే కలెక్టర్ సృష్టించిన పరిస్థితి. పేరు కొడాలి నాని చంద్రబాబు నాయుడుకి షూస్ కి పాలిష్ చేస్తున్నట్టు ఒక ఫోటో ఇప్పుడు సంచలనంగా మారిన పరిస్థితి. ఏం చెప్తారు దాని ఫ్లెక్సీ? దీని మీద ఆ మున్సిపల్ కమిషనర్ని సస్పెండ్ చేయాలి, అలానే అక్కడ ఉన్న సిబ్బందిని కూడా సస్పెండ్ చేయాలి ఇమీడియట్గా. ఎందుకంటే అక్కడ హోర్డింగ్ కట్టేంత స్కోప్ని ఇచ్చే విధంగా వీళ్ళు ప్రేరేపించి ప్రజల్లో డిస్టర్బెన్స్ని క్రియేట్ చేసి లా అండ్ ఆర్డర్ డిస్టర్బెన్స్ చేయడానికి గవర్నమెంటే పూనుకునింది. కాబట్టి ఇమీడియట్లీ ప్రిన్సిపల్ సెక్రటరీ వరకు దీని మీద కంప్లైంట్లు ఇచ్చి వాళ్ళని సస్పెండ్ చేస్తే కానీ ఇలాంటి చర్యలు ఇంకోసారి జరగకుండా అవకాశాలు ఉంటాయండి. ఎందుకు ఇప్పుడు ఆ ఫ్లెక్సీ అనేది చంద్రబాబు నాయుడు ఫోటో, మున్సిపాలిటీ అయినా లేకపోతే పంచాయతీ అప్రూవల్ లేకుండా, మున్సిపాలిటీ అప్రూవల్ లేకుండా హోర్డింగ్స్ అనేది జరగవు. ఆ హోర్డింగ్స్ అది కూడా ఏంటి అక్కడ నీట్గా కనిపిస్తుంది, అది అప్రూవ్డ్ ఉన్న బోర్డులో, అంటే ఎవరొకరు కాంట్రాక్ట్ ఇస్తే తప్ప వాళ్ళు కట్టే అవకాశం లేదు. ఎవరిచ్చారో ఇమీడియట్గా వాళ్ళని పట్టుకొని విచారించి వాళ్ళ మీద కేసు పెట్టి మున్సిపల్ కమిషనర్ని అక్కడ ఉన్న సిబ్బందిని అందరినీ కూడా ఇమీడియట్గా సస్పెండ్ చేస్తే కానీ ఇలాంటి పునరావృతం కాకుండా ఉంటాయి. లేదు అనుకుంటే ఇలాంటి కంటిన్యూషన్గా పునరావృతం అవుతూనే ఉంటాయి. దీనివల్ల లా అండ్ ఆర్డర్ డిస్టర్బెన్స్ అవుతుంది. వీలైతే నేను దాని మీద సమగ్రమైన ఇన్ఫర్మేషన్ తెప్పించుకున్న తర్వాత నేను ఒకవేళ వీలైతే కనుక కంప్లైంట్ చేస్తాను వాళ్ళ మీద. ఎందుకు ఇప్పుడు ఈ తరుణంలో చంద్రబాబు నాయుడు షూస్ పాలిష్ చేస్తున్నట్టు ఫోటో ఎందుకు బయటకు వచ్చిందంటే ఏం చెప్తారు? అది లేకపోతే ఎంత నీచమైన మనస్తత్వం ఉంది అనేది మీకు అక్కడ అర్థం కావట్లేదా? ఒకసారి ఆలోచించండి మీరు. మనం ఏ సమాజంలో ఉన్నామండి? మనం మాట్లాడుకునేది ఏంటి? ప్రజల భవిష్యత్తు బాగుండాలి, ప్రజల మనసులు బాగుండాలి, ప్రజల యొక్క జీవితాలు బాగుండాలి. అలాంటి ఆలోచనలో ఉన్న మనము ఇలాంటి నీచమైన వాటికి మనం ఎంటర్టైన్ చేస్తున్నాము, ఎంకరేజ్ చేస్తున్నామంటే వాళ్ళు మాట్లాడే మాటలు నిజమా, చేసే చేష్టలు నిజమా అనేది ఒక క్వశ్చన్. ఇప్పుడు అలాంటి నీచమైన మనస్తత్వం ఉన్న వ్యక్తులను మనం ఎన్నుకుంటున్నాం, అలాంటి నీచమైన మనస్తత్వం ఉన్న యొక్క నాయకులను మనం ఎన్నుకుంటున్నాం అనేది మనం క్వశ్చన్ చేసుకోవాల్సిన పరిస్థితి. ఒక వ్యక్తిని బూటు నాకించే దాన్ని ఇంత పెద్ద పబ్లిసిటీ చేయాల్సిన పరిస్థితి ఆ యొక్క కూటమి ప్రభుత్వంలో వాళ్ళు బ్యానర్లు వేశారు అంటే ఆ కూటమి ప్రభుత్వంలో ఉన్న మనుషులు ఎంత నీచమైన మైండ్ సెట్తో ఉన్నారు అనేది ఒకసారి ఆలోచించుకోండి. అంటే గతంలో కొడాలి నాని వ్యాఖ్యలు చేశారు కదా, ఒకవేళ చంద్రబాబు నాయుడు గెలిస్తే నువ్వు గతం అయిపోయిందబ్బా, గతాన్ని తీసుకురాగలుగుతావా? గతంలో చేశాడు కాబట్టి, తప్పు చేశాడు కాబట్టి ప్రజలు బుద్ధి చెప్పారు. చెప్పారు కదా, ఓడగొట్టారు కదా, ఆల్రెడీ పనిష్మెంట్ అయిపోయింది కదా. అయిపోయిన పనిష్మెంట్ నువ్వు మళ్ళీ ఎందుకు రీరిటరేట్ చేస్తున్నావు? నువ్వు రీరిటరేట్ చేస్తున్నావు అంటే ఇంకా నీ మనసుతో మంచిది కాదు. నేనేమంటున్నా సార్, మీరు మంచోళ్ళని చెప్పి మిమ్మల్ని తీసుకొచ్చాను, నువ్వు కూడా దొంగ అయితే నాకు నేనేం చేస్తాను సార్? ఇంకా నాకు అర్థం కదా. నువ్వు మంచోడని చెప్పుకొని వచ్చినప్పుడు నువ్వు మంచిగా బిహేవ్ చేయాలి కదా. నువ్వు కూడా వాళ్ళ బిహేవ్ చేస్తే ఇంకా నీకు వాడికి పెద్ద తేడా ఏముందా? రేపు నువ్వు కూడా పోతావు ఇంటికి, నిన్ను కూడా జనాలు పంపిస్తారు ఇంటికి, నిన్ను కూడా ఓడగొడతారు. నో డౌట్ అందులో. వాళ్ళు అలా చేశారు కాబట్టి ఓడగొట్టారండి. ఇప్పుడు మీరు ఇలా చేస్తారా? ఓకే చేయండి, 5 సంవత్సరాలు మా జీవితాల్లో పోతాయి, ఇంకోసారి మా చెప్పులతో మేము కొట్టుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఎందుకంటే మీలాంటి ఎక్స్పీరియన్స్ నాయకులు అని చెప్పేసి నమ్మకుండా జనాలు వేకప్ అవుతారు. ఇంకా ఇంతకంటే నేనేం చెప్పలేను. వల్లభనేని వంశీ తర్వాత నెక్స్ట్ కొడాలి నాని జైలుకి వెళ్ళే అవకాశం ఉందా? ఈ స్వతంత్ర భారతదేశంలో మంచి మంచి నాయకులే జైల్లోకి పోయారు, బయటకు వచ్చారు, గెలిచారు, మళ్ళీ రాజకీయాల్లో ముందుకు సాగుతూనే ఉన్నారు. జైల్లోకి వెళ్ళినంత మాత్రాన లేకపోతే ఏదో జరిగిపోతుంది, క్రిమినల్ కేసు ఉన్నంత మాత్రాన వాడు ఇంకా సమాజంలో పనికిరాడు అని అనుకునేది తప్పు. కేసులు అనేది కామన్, జైల్లోకి వెళ్ళడం అనేది కామన్, ప్రజా ప్రతినిధులుగా వాళ్ళు ప్రజలను ఎన్నుకోవడం కామన్. దానికి దీనికి సంబంధాలు లేవు అసలు. ఇది భారతదేశం, భారత సమాజం, ప్రజలే అల్టిమేట్ ఇక్కడ. ఓకే, ఇప్పుడు వరుసగా జగన్మోహన్ రెడ్డి పర్యటనలు, ఈ పర్యటన వల్ల టీడీపీ కూటమికి భయం మొదలైందా, లేకపోతే జగన్మోహన్ రెడ్డి భయపడుతున్నాడా, లేకపోతే వాళ్ళు భయపెట్టిస్తున్నారా, జగన్మోహన్ రెడ్డి భయపడుతున్నాడా అంటే ఏం చెప్తారు? నాది ఒకటే క్వశ్చన్ నందు గారు. పొలిటికల్ పార్టీ, రిజిస్టర్డ్ పొలిటికల్ పార్టీ, అన్రిజిస్టర్డ్ పొలిటికల్ పార్టీ, రిజిస్టర్డ్ రికగ్నైజ్ పొలిటికల్ పార్టీ అంటారు. పొలిటికల్ పార్టీ అంటే అర్థం ఏంటండి? ప్రజల్లోకి వెళ్ళాలి, ప్రజల సమస్యలు కనుక్కోవాలి, ప్రజల సమస్యలకు సంబంధించినవన్నీ ప్రశ్నించాలి, ఇదే కదా. మరి అది చేయకుండా ఇంట్లో కూర్చొని చప్పట్లు కొట్టుకుంటారా? ఏం మాట్లాడతారండి వీళ్ళ? జగన్మోహన్ రెడ్డి అంత బలం ఎక్కడ, ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది? పాయింట్ అర్థం కావట్లేదండి. మళ్ళీ మీరు అదే తీసుకొస్తున్నారు. ధైర్యం అంటే రిజిస్టర్ రికగ్నైజ్ పొలిటికల్ పార్టీలో చేయాల్సిన పనులే అవి అండి. రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్ యాక్ట్, కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా, ఎలక్షన్ కమిషన్ రూల్స్ ప్రకారము ఎవరు ఏం చేయాలి అనేది క్లియర్గా ఉంది. అపోజిషన్ పొలిటికల్ పార్టీస్, లార్జర్ పొలిటికల్ పార్టీస్ ఉన్న వాళ్ళు ప్రజల్లోకి వెళ్ళాలి, ప్రజల సమస్యలు కనుక్కోవాలి, ప్రజల సమస్యల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలి. అదే కదా అర్థం చేస్తున్నారు. గతంలో టీడీపీ లేవలేదు కదా, 2 సంవత్సరాల దాకా లేవలేని పరిస్థితి. అంటే అప్పుడు వాళ్ళు యాజ్ పర్ రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్ యాక్ట్ ప్రకారం వాళ్ళు పని చేయలేదని అర్థం. వాళ్ళు పని చేయలేదు. సో ప్రజలు అక్కడే తెలుసుకోవాలి. మీకు రూల్స్ ప్రకారం మీరు రిజిస్ట్రేషన్ చేసుకొని పని చేయలేదు అంటే ప్రజలు మోసం చేశారు మీరు.
టీడీపీ కూటమి ఇంత మెజారిటీ ఉన్న జగన్మోహన్ రెడ్డికి ఎందుకు భయపడుతున్నారు? జగన్మోహన్ రెడ్డి బయటకు వస్తే భయపడుతున్న పరిస్థితి. అది ఎందుకు భయపడుతున్నారు అనేది మీరు టీడీపీ ప్రజల్లో ఉన్న నాయకుల్ని కానీ లేకపోతే టీడీపీ ఎమ్మెల్యేలు కానీ అడగాల్సిన పరిస్థితి. వాళ్ళు ఎందుకు భయపడుతున్నారు నాకు తెలియదు. జగన్మోహన్ రెడ్డి పదే సినిమా చూపిస్తా అన్నారే, అప్పటికే వ్యతిరేకత స్టార్ట్ అయిందంటారా? అందుకే వాళ్ళకి బలం వచ్చిందంటారా వైసీపీ వాళ్ళకి? వ్యతిరేకత అనేది నేను ఒకటైతే చెప్పగలుగుతాను సార్ నందు గారు, ప్రజలందరూ మీరు వినండి. దీంట్లో ఎవరు సర్వే చేయాల్సిన అక్కర్లా, లేకపోతే అపోజిషన్ పొలిటికల్ పార్టీ వచ్చి ఏదో ఒకటి చెప్పాల్సిన అవసరం కూడా లేదు. ఓకే, చాలా సింపుల్. రాష్ట్రంలో ఉన్న ప్రజలు అందరూ ప్రజానికానికి నేను ఒకటి అప్పీల్ చేస్తున్నా, మీ బ్యాంక్ అకౌంట్లు ఒకసారి ఓపెన్ చేసుకోండి. ఓకే, ఈ కూటమి ప్రభుత్వంలో 1 year లో స్టేట్మెంట్ తీసుకోండి, గత ప్రభుత్వంలో 1 year స్టేట్మెంట్ తీసుకోండి. ఆ టైంలో మీకు ఎంత డబ్బులు పడ్డాయి, ఇప్పుడు ఎంత డబ్బులు పడ్డాయి మీరే బ్యారేజ్ చేసుకోండి. ఓకే, సపోజ్ ఎవరికి ఎక్కువ పడితే వాళ్ళకి ఓట్లు పడతాయండి. చాలా సింపుల్ గారు. ఏంటి, గత ప్రభుత్వము ఒకవేళ ఎక్కువ డబ్బులు ఇచ్చింది, మనం అబద్ధం కాదు కదా ఇక్కడ చెప్పేది, బ్యాంక్ అకౌంట్ చెప్పేస్తుంది. ఏది అబద్ధం చెప్పినా, మీడియా అబద్ధం చెప్పినా, మీ యొక్క ప్రచారాలు అబద్ధం చెప్పినా, బ్యాంక్ అకౌంట్ అయితే అబద్ధం చెప్పదు. ఈ ప్రభుత్వం నిలబడాలి అంటే రేపు రాబోయే రోజుల్లో వాళ్ళ బ్యాంక్ అకౌంట్ లో ఎంత బ్యాలెన్స్ ఉందనే దాన్ని బట్టే డిసైడ్ అవుతుందండి. ఆ బ్యాలెన్స్ లేదనుకోండి, కూటమి ప్రభుత్వం ఫెయిల్యూర్ అయ్యాట. మినీ స్టేట్మెంట్ చూస్తే తెలిసిపోతుంది కదా సార్. నేను అదే అంటున్నా, 1 year స్టేట్మెంట్ అంటున్నాను కదండి, మినీ స్టేట్మెంట్ కాదు. మళ్ళీ మినీ అంటే 4-5 ట్రాన్సాక్షన్ వస్తాయి. నేనేమంటా 1 year స్టేట్మెంట్ తీసుకోండి. 1 year స్టేట్మెంట్ లో వైసీపీ గవర్నమెంట్ మీకు ₹1,00,000 వచ్చింది అనుకోండి. ఓకే, టీడీపీ కూటమి ప్రభుత్వంలో 50,000 వచ్చింది అనుకోండి. అప్పుడు ఆ ప్రభుత్వము ఓడిపోయినట్ట, లేకపోతే ఆ ప్రభుత్వం మోసం చేసినట్ట జనాలకి, లేదంటే ఆ ప్రభుత్వం వ్యతిరేకత స్టార్ట్ అయినట్ట కాదా? మీరే చెప్పండి. ఇప్పుడు అంటే జగన్మోహన్ రెడ్డి బలం ఏంటి, బలహీనత ఏంటి సార్? నేను అదే అంటున్నాను సార్, ప్రజలే బలం కదా అక్కడ. అంతేనా? ఇప్పుడు ఆ ప్రజలకి ఎవరైతే ఏ నాయకుడు, జనాలు ఎందుకు వస్తారు అంతగానంగా? జనాలు ఎందుకు వస్తారు? నెల్లూరు కానీ చిత్తూరు కానీ ఎందుకు వస్తున్నారంటే, నేను చిన్న ఎగ్జాంపుల్ మీకు క్వశ్చన్ చెప్తాను చూడండి. ఇప్పుడు బ్యాంక్ స్టేట్మెంట్ లో ఇప్పుడు మీరే ఉన్నారండి, మీరు కంపెనీలో జాబ్ చేస్తున్నారు, మీకు 50,000 జీతము. ఇంకో కంపెనీకి మీరు వెళ్ళారు, అక్కడ ఆయన ఏం చెప్పాడంటే, మీకు ఆ కంపెనీ ఓనరు మీరు జాయిన్ అవుతే నేను నీకు 1 lakh శాలరీ ఇస్తా అన్నాడు. ఆయన 1 lakh శాలరీ ఇవ్వకుండా 70,000 60,000 శాలరీ ఇచ్చేసి, నీకు తర్వాత చూద్దాము, ఇంకోసారి చూద్దాము, ఇంకా నెక్స్ట్ మంత్ పెంచుతాను, ఇలా చెప్పుకుంటూ పోయాడు అనుకోండి, మీరు ఏమనుకుంటారు? సింపుల్, ఎవరిని గుర్తు తెచ్చుకుంటారు? అరే ప్రీవియస్ అతనే బెటర్, నాకు నెల శాలరీ ఇచ్చేవాడు 50,000 వచ్చేది, అనవసరంగా నా తల రాత బాగాలేక దరిద్రమయ్యి నేను వీడి కంపెనీలో జాయిన్ అయ్యాను బాబు, ఎప్పుడెప్పుడు బయటికి వెళ్ళిపోదామా, ఎప్పుడెప్పుడు నేను ఇంకో కంపెనీ జంప్ అయిపోదామా అనే ఆలోచన మీకు ఉంటుందా ఉండదా? అవును కదా. ఇదే సైకాలజీ, ఇదే ఆలోచన ప్రజలకు కూడా ఉంటుంది. ఏమి డిఫరెన్స్ ఉండదు. ఎందుకంటే ఇతను ఏం చెప్పాడు, అతనికంటే బేస్గా ఇస్తాను అన్నాడు. వచ్చిన తర్వాత తుస్ ప్రజలు ఏమనుకుంటుంటారు, ఎప్పుడెప్పుడు నేను దించేద్దామా, ఎప్పుడెప్పుడు నేను తీసేద్దామా, ఎప్పుడెప్పుడు ఎలక్షన్స్ వస్తాయా, ఎప్పుడెప్పుడు మళ్ళీ మాకు ముందులాగా డబ్బులు వస్తాయా అని ఆలోచిస్తారు. అది జగన్మోహన్ రెడ్డి కూడా జైలుకి వెళ్ళే అవకాశం ఉందా? ఐ డోంట్ నో సార్. మీకు అనిపిస్తుందా? ఎందుకు వెళ్తారండి? ఇప్పుడు ఎవరైనా తప్పులు చేస్తే జనరల్గా వెళ్తారు. ఇప్పుడు ఆయన ఏం తప్పులు చేస్తున్నారు అని చెప్పేసి ప్రీవియస్ కేసులు ఉన్నాయి ఆయన మీద. ప్రీవియస్ కేసుల మీద ఆల్రెడీ బెయిల్లో ఉన్నాడు కదా ఆయన. బెయిల్లో ఉంటే మళ్ళీ జైలుకి ఎలా వెళ్తారు? ఓకే, అది ట్రయల్ మొత్తం కంప్లీట్ అయ్యి ఒకవేళ కన్విక్షన్ పడితే సర్వసాధారణం అది. ఓకే, ట్రయల్ కంప్లీట్ అవ్వకుండా కన్విక్షన్ అవ్వకుండా ఎలా వెళ్తారు? అంటే ఏంటి మీరు చెప్పేది? మీడియాలో వచ్చే బెయిల్ క్యాన్సిలేషన్ దాని మీద సార్ ఒకటి గుర్తుపెట్టుకోండి సార్, బెయిల్ ఈస్ రైట్, జైల్ ఈస్ ఎక్సెప్షన్. జైల్ అనేది ఎక్సెప్షన్ మాత్రమే. బెయిల్ ఈస్ రైట్ అండ్ రూల్. ఓకే, బెయిల్ ఈస్ మ్యాండేటరీ ఫర్ ఎవ్రీవన్. స్వేచ్ఛగా తిరిగే హక్కు ప్రతి ఒక్కరికి ఉంది. ఆ తప్పులు చేసిన వాళ్ళకి ఖచ్చితంగా జైలుకి పంపిస్తారు, బెయిల్ తెచ్చుకుంటారు, బయట తిరుగుతారు, కన్విక్షన్ అయితే లోపలికి వెళ్తారు, మళ్ళీ కన్విక్షన్ అయిపోయిన తర్వాత బయటకు వస్తారు. దాంట్లో కూడా ఒకటి గుర్తుపెట్టుకోండి, ప్రతి మనిషి జైలుకి ఎందుకు పంపిస్తారు? అతను మారి మళ్ళీ మంచి వ్యక్తిగా సమాజంలో రావడం కోసము. ఆ సమాజం అతన్ని మళ్ళీ కించపరచకూడదు. అలా కించపరిస్తే క్రైమ్ తెలుసా మీకు? చాలామంది తెలియని విషయం అది. మీడియాలో కానీ లేకపోతే చాలామంది కానీ ఒక జనాల్ని కించపరుస్తున్నారు చూసారా, ఆ కించపరచడం కరెక్ట్ కాదు. ఎవరిని అండర్ ట్రయల్లో ఉన్నవాడిని అన్నట్ల నేను కన్విక్ట్ అయ్యి జైల్లో ఉండి పనిష్మెంట్ కంప్లీట్ చేసుకొని బయటికి రిలీజ్ అవుతారు చూసారా, వాళ్ళని కించపరచకూడదు. ఎందుకంటే వాళ్ళకి స్కోప్ ఇవ్వాలి. వాళ్ళని సమాజంలో బతికేదానికి మనకు కావాల్సిన అన్ని వసతులను కల్పించాల్సిన పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు ఒకసారి తప్పు చేసి పనిష్మెంట్ అయ్యి శిక్ష కంప్లీట్ చేసుకొని వచ్చిన వాళ్ళని చాలా సున్నితంగా చూడాల్సిన పరిస్థితి ఉంది. ఓకే, బాలాగారు మీరు ఒక అడ్వకేట్ కాబట్టి నేను అడిగే ప్రశ్న ఏంటంటే, పవన్ కళ్యాణ్ రీసెంట్గా కొన్ని వ్యాఖ్యలు చేశారు భాష మీద. మాతృభాష మన అమ్మ అయితే హిందీ భాష మన పెద్దమ్మ లాంటిది అని చెప్పేసి పవన్ కళ్యాణ్ మాట్లాడారు. ఎట్లా చూస్తారండి సార్? నేను మళ్ళీ మీకు వచ్చిన రిక్వెస్ట్ చేస్తున్నా, మీరు ఆ పవన్ కళ్యాణ్ గురించి పదే క్వశ్చన్లు అడిగి నా వాల్యూని దిగజారుస్తున్నారు. అదేంటండి నా వాల్యూని దిగజారుస్తుంది సార్? అతను ఇంటర్మీడియట్ చదువుకున్న క్యాండిడేట్ గురించి నేనేం మాట్లాడతాను సార్? నాకు అర్థం కాలేదు. ఆయన ఒకటే
ఆయన సనాతన ధర్మము హిందూ అది ఇది అని మొత్తం తమిళనాడులో కూడా ఆయన ప్రచారం మీరు చేస్తారు. హిందూ కాదా? నేను కూడా హిందూనే. నేను హిందూ కాదా? హిందూనే. Then నేను హిందూ, మీరు హిందూ. మరి ఈరోజు గుర్తుకొచ్చింది ఆయనకు? అంతకుముందు ఏం చెప్పాడు ఆయన? క్రిస్టియన్ అంటే క్రిస్టియన్ అన్నాడు, ముస్లిమ్స్ అంటే ముస్లిమ్స్ అన్నాడు. అన్ని రకాలుగా ఆయన చెప్పుకుంటూ వచ్చాడు కదా. మరి అన్ని రకాలుగా ఆయన చెప్పుకుంటూ వచ్చినప్పుడు ఏ విధంగా అతని మాటలు మనం నమ్మాలి? అతని గురించి నేను ఎలా మాట్లాడాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు అనుకోవచ్చు, మీరేం సార్ మిమ్మల్ని మీరు ఎక్కువ. డెఫినెట్గా నేను అతని కంటే ఎక్కువే. అతను చదువుకునేది ఇంటర్మీడియట్ అయితే నేను నేనేమో గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్. ఐ హ్యావ్ ఎ నెంబర్ ఆఫ్ పోస్ట్ గ్రాడ్యుయేషన్స్ డిగ్రీస్. మరి డిగ్రీ హోల్డర్ ఉన్నప్పుడు నాకు మరి ఆ మాత్రం ఉండదా అంటే? అతనికి ఆ మాత్రం ఉన్నప్పుడు నేను ఎందుకు మాట్లాడాలి అతని గురించి? నాన్ సెన్స్, నాకు టైం వేస్ట్ అనవసరంగా. అతను ఏ మాటలు మాట్లాడినా కూడా క్రెడిబిలిటీ లేని ఇన్ఫర్మేషన్, క్రెడిబిలిటీ లేని టాపిక్ అతను మాట్లాడే మాట. భాష గురించి మాట్లాడుతున్నారు ఆయన. నేను అదే అంటున్నానండి. గతంలో ఇతనే అన్నాడు హిందీకు హటావో, హిందీకు భగావో అని చెప్పేసి అని. మరి ఈరోజు మళ్ళీ హిందీకి వెల్కమ్ కావో, హిందీకు పెద్దమ్మ బనావో అంటాడు. ఆయనకు బుద్ధి లేదు, ఆయనకు బుర్ర లేదు, ఓకే. కానీ నాకు లేదా పోనీ? నేను అలా మాటలు మార్చలేను కదా. బలవంతంగా రుదుతున్నారా సార్? నాకు తెలియదు హిందీని, నాకు తెలీదు. ఇప్పుడు అతను మా లాంటి వాళ్ళతో కూర్చుంటే మేము ఇంటర్వ్యూ చేస్తాం, మేము మాట్లాడతాము, అప్పుడు తెలుస్తుంది ఇతను నిజ స్వరూపం ఏంటని చెప్పేసి అని. ఎవడో కెమెరామెన్ని, ఎవడో ఒక యాంకర్ని, ఎవరో ఇంకొకరిని పెట్టేసుకొని వాళ్ళకి సంబంధించిన యూట్యూబ్ని పెట్టుకొని వాళ్ళు అడిగిన దానికి అని చెప్తే ఏముంటుందండి కదా. మా లాంటి వాళ్ళని కూర్చోపెట్టు, రౌండ్ టేబుల్ పెట్టు, దెన్ వీ విల్ రైజ్ ద క్వశ్చన్స్. లెట్స్ సీ వాట్ ఈస్ యువర్ టాలెంట్. అప్పుడు తెలుస్తుందండి. మీరు అలా కాదని చెప్పేసి అని బాలగారు మీరు చెప్పండి ఆయన ఇలా వ్యాఖ్యలు చేస్తారంటే ఆయనకి ఏం తెలుసు అని చెప్పేసి అని ఆయన గురించి మాట్లాడడం టైం వేస్ట్ నాకు. ఓకే, యా, నమస్కారం బాలగారు. నమస్తే అండి. థ్యాంక్ యూ సార్. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.